ఈ రీఛార్జబుల్ వైర్లెస్ ఎలక్ట్రికల్ చాపర్ అనేది యావరేజ్గా మంత్లీ 30,000 ప్లస్ సేల్స్ అనేది అవుతున్నాయి. సో ఇదే ప్రోడక్ట్ అమెజాన్లో వచ్చేసరికి 580 రూపీస్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 599 రూపీస్, మీషోలో అన్నిటికంటే ఎక్కువ 648 రూపీస్కి లిస్ట్ చేసి ఉంది. ఇదే ప్రోడక్ట్ని మనం ఇండియా మార్ట్లో హోల్సేల్గా తీసుకుంటే 160 రూపీస్కే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏ ప్లాట్ఫామ్లో అమ్మితే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 580 రూపీస్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 599 రూపీస్, మీషోలో వచ్చేసరికి 648 రూపీస్. కమిషన్ వచ్చేసరికి 6.5% అనేది మనం ఇక్కడ వేసుకుంటాం. అమెజాన్లో వచ్చేసరికి 37.7 రూపీస్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 38.9 పైసా, మీషోలో వచ్చేసరికి 0. క్లోజింగ్ ఫీ వచ్చేసరికి అమెజాన్లో 33 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 69 రూపీస్, మీషోలో 0 రూపీస్. షిప్పింగ్ ఫీ వచ్చేసరికి అమెజాన్లో 65 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 16 రూపీస్, మీషోలో 0. టోటల్ ఫీ వచ్చేసరికి అమెజాన్ 135.7 పైసా, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 123.9 పైసా, మీషోలో 0. జిఎస్టీ మనం 18% తీసుకుంటాం. అమెజాన్లో వచ్చేసరికి 24.4 పైసా, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 23.3 పైసా, మీషోలో వచ్చేసరికి 14 రూపీస్. ఎందుకనంటే మీషోలో 80 రూపీస్ యాజ్ అ షిప్పింగ్ ఛార్జ్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. సో 18% ఆఫ్ 80 రూపీస్ ఇస్ 14 రూపీస్. ప్యాకేజింగ్ విచ్ ఈస్ ఈక్వల్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ 5 రూపీస్. కస్టమర్ రిటర్న్స్ మనం యావరేజ్గా 5% అనేది కస్టమర్ రిటర్న్స్ చేసుకుంటే అమెజాన్లో 29 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 26 రూపీస్, మీషోలో 32.4 పైసా. ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 160. ఫైనల్ టోటల్ వచ్చేసరికి అమెజాన్లో 354 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 337 రూపీస్, మీషోలో 211 రూపీస్. ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తే అమెజాన్లో 226 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 262 రూపీస్, మీషోలో అన్నిటికంటే ఎక్కువ 437 రూపీస్. ఇలాంటి ఇంకా ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.